సూర్యకృష్ణప్పుడు కిలారి రమణమ్మలు పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా దారిలో తేనెటీగలు దాడి చేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్ కి తరలించారు. రాత్రి 1 గంట సమయంలో వారిరువురు ప్రాణాలు విడిచినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తేనెటీగల దాడిలో 2 వ్యక్తుల దుర్మరణం. రణస్థలం మండలం లంకపేట గ్రామంలో గురువారం కిలారి సూర్యకృష్ణప్పుడు కిలారి రమణమ్మలు పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా దారిలో తేనెటీగలు దాడి చేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్ కి తరలించారు. రాత్రి 1 గంట సమయంలో వారిరువురు ప్రాణాలు విడిచినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తేనెటీగల దాడిలో 2 వ్యక్తుల దుర్మరణం. రణస్థలం మండలం లంకపేట గ్రామంలో గురువారం కిలారి సూర్యకృష్ణప్పుడు కిలారి రమణమ్మలు పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా దారిలో తేనెటీగలు దాడి చేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్ కి తరలించారు. రాత్రి 1 గంట సమయంలో వారిరువురు ప్రాణాలు విడిచినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తేనెటీగల దాడిలో 2 వ్యక్తుల దుర్మరణం. రణస్థలం మండలం లంకపేట గ్రామంలో గురువారం కిలారి సూర్యకృష్ణప్పుడు కిలారి రమణమ్మలు పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా దారిలో తేనెటీగలు దాడి చేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్ కి తరలించారు. రాత్రి 1 గంట సమయంలో వారిరువురు ప్రాణాలు విడిచినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.